రామగుండం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బి పవర్ హౌస్ అంజనాద్రి గుట్టపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. పట్టణ ముఖద్వారం అంజనాద్రి గుట్టపై 108 అడుగుల భారీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆయన చెప్పారు. రాముడు నడియాడిన భూమిగా రామగుండం చరిత్ర చెబుతుందని, దానికి నిదర్శనమే ధనుర్బాణ సమేత ఆంజనేయ స్వామి ఆవిర్భవించడమని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాలలో సమ్మక్క సారక్కల గద్దెలు పునర్నిర్మాణంతో పాటు మతాలకు అతీతంగా ప్రార్థనా మందిరాలను నిర్మిస్తామన్నారు. అక్షంతలు ఒక పుష్పం పట్టుకోండి, చేసుకోండి. సత్యదేవ జగన్నాథం భాగీశం వరదాయకం సుగుణం గోవిందం గరుడధ్వజం రాముడు నడిచిన నేల, రాముడి గుండాలు వనవాస సమయంలో సీతమ్మ, శ్రీరాముడు, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో నివాసం ఉంది. కాలభైరవుడు, దుర్గామాత, శివుడు పూజించారు. ఇక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక కాలం ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి రామగిరి నుంచి ఈ ప్రాంతంలో నడిచిన నేలగా చరిత్రాత్మక. దీనికి వారు స్నానం చేసిన ప్రాంతానికి గుండాలుగా మరి ఆ అమ్మవారి విగ్రహాలు పూజిస్తారు. ఈ తరుణంలో ఇవే కాకుండా ఆంజనేయం దేశంలో ఎక్కడ కూడా హనుమంతుడు బాణాన్ని పట్టుకొని ఉన్నట్టు, ఖడ్గాన్ని పట్టుకున్నట్టుగా ఎక్కడ లేదని చెప్తాను. మరి ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ దర్శనం ఇవ్వడం, అది బయటికి తెలవడం, మాకు అవకాశం, దీన్ని నిర్మించే అవకాశం కాదు. ఇవాళ 108 అడుగులు ఎత్తున ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ గర్భగుడి